అందరికీ కూడా శ్రీమాతే నమః. రేపటి రోజున రాహుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది భాద్రపద చవితి పౌర్ణమి రోజున. అయితే ఈ గ్రహణానికి సంబంధించి ఎవరో కూడా ఎటువంటి అపోహలకి కూడా పోవద్దు. అంతా మంచే జరుగుతుంది అన్ని రాసుల వారికి కూడా. అయితే ఈ గ్రహణం రేపటి రోజున రాత్రి సుమారు 9:56 ప్రారంభమై 1:28 ఈ గ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణం అత్యంతం కూడా సుమారు 3:30 గంటల పాటు సాగేటువంటి ఈ యొక్క చంద్రగ్రహణం చాలా విశేషంగా భావించవచ్చు. అయితే ఈ గ్రహణానికి సంబంధించి శతభిష నక్షత్రం వారు, పూర్వభాద్ర నక్షత్రం వారు, కుంభ మీనరాశుల వారు ఈ గ్రహణాన్ని వీక్షించరాదు. గ్రహణాన్ని పాటించేవారు 9:55 అభ్యంగన స్నానం ఆచరించి తదుపరి 1:30 విడుపు స్నానం ఆచరిస్తూ గ్రహణ మధ్యకాలంలో మీ ఇష్టదేవతారాధన లేదా గురోపదేశం పొందబడినటువంటి మంత్రమును లేదా లలితా సహస్రనామ పారాయణము చేయడం వలన అత్యంతము కూడా 100 రెట్ల ఫలితాన్ని కలుగజేస్తుంది. అయితే ఈ గ్రహణానంతరం మరుసటి రోజు అనగా 8వ తారీఖు సోమవారం ఉదయం అభ్యంగన స్నానం ఆచరించి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంకు కానీ లేదా మీ ఇంటి పురోహితులను కానీ సంప్రదించి గ్రహణ దోష పరిహారార్థం కేజంపావు బియ్యమును అలాగే కేజంపావు మినుములు వెండితో యథాశక్తిగా నాగపడగను మరియు చంద్రబింబమును కూడా దక్షిణ తాంబూల సమితిగా కూడా సమర్పించి గ్రహణ దోష నివారణ చేసుకోగలరని చెప్పిన మనవి. అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఎవరో కూడా ఎటువంటి అపోహలకు పోయి మాకు అది జరుగుతుంది మాకు ఇది జరుగుతుందని ఎవరో కూడా వెళ్ళొద్దు. దయచేసి అర్థం చేసుకోండి.